హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు చెప్పబోయేది మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, అలాగే ఒకవేళ నెంబర్ తెలుసుకున్న తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పబోతున్నాను. సో ఇది ఎందుకంటే మనకు త్వరలో మే 13న మనకి ఎలక్షన్స్ జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఏపీలో అయితే అసెంబ్లీకి ప్లస్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే తెలంగాణలో వచ్చేసి లోక్సభ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎంపీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి ఖచ్చితంగా మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ తెలిసి ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు voters.eci.government.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ లింక్ వచ్చేసి మనం వాట్సాప్ ఛానల్లో నేను ఇస్తాను. సో అక్కడ మీరైతే క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టల్లో ఎంటర్ కావడానికి మనకి ఏంటంటే ఖచ్చితంగా సైన్అప్ అయితే అవ్వాలి. సైన్అప్ మీన్స్ ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీకంటూ ఒక ఓటర్ అంటే మీకు ఒక అకౌంట్ అయితే ఉండాలి ఈ పోర్టల్లో. ఈ పోర్టల్లో అకౌంట్ మీన్స్ ఏంటంటే మీకు మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ అండ్ మీ ఎపిక్ కార్డ్ ఉంటే ఎపిక్ కార్డ్ ఈ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ డీటెయిల్స్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే లాగిన్ అవుతున్నా ఫ్రెండ్స్. చూశారు కదా, నేను పోర్టల్లోకి అయితే లాగిన్ అయినా ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే చూపిస్తాను ఒకటి, మీరు కొత్తగా కార్డు కోసం అప్లై చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అంటే మీ దగ్గర ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. అంటే మీరు అప్లై చేసుకున్నాక ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఏదైతే ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్, రిఫరెన్స్ నెంబర్ అండ్ స్టేట్ ఎంచుకోవాలి. మీరు అంటే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ ఎంచుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అప్లై చేశాను, రిజెక్ట్ అయింది. బికాజ్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళకి వేరే కార్డు ఉంది. సో అది తెలియకుండా వాళ్ళు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకున్నాం కాబట్టి రిజెక్ట్ అయింది. సో ఇక్కడ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని వస్తుంది. మీకు ఇంకా ఇష్యూ కాకపోతే పెండింగ్ అని వస్తుంది. ఇష్యూ అయితే మీకు ఫామ్ అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు అది ఏ విధంగా కూడా చూపించాను ప్రీవియస్ వీడియోలో. సో ఇట్లా కొత్త కార్డు అయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీ డౌన్లోడ్ ఎపిక్ కార్డు ఉంది కదా, ఎపిక్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీ సబ్మిట్ ఇది ఏమంటారు స్టేట్ ఉంది కదా, స్టేట్ అయితే ఎంటర్ చేయండి. స్టేట్ ఎంటర్ చేస్తే మీ కార్డ్ అయితే వస్తుంది. లేదు రెఫరెన్స్ నెంబర్ అంటే ఇంతకుముందు రెఫరెన్స్ నెంబర్ ఇచ్చాను కదా, ఒక రెఫరెన్స్ నెంబర్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ ఎపిక్ కార్డ్ కాకుండా రెఫరెన్స్ ద్వారా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఇక్కడ చూడండి. రెఫరెన్స్ ద్వారా అంటే మీరు ఆల్రెడీ మీ ఫామ్ అంటే మీ ఓటర్ ఐడి కార్డు ఏమైనా చేంజెస్ చేసినా కానీ, కొత్త కార్డు అప్లై చేసుకున్నా కానీ ఈ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కార్డు నెంబర్ ఎంటర్ చేసి స్టేట్ ఎంచుకుంటే మీ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో ఇట్లా మీ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగ మీ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది, దీని ద్వారా రెఫరెన్స్ నెంబర్ ద్వారా వచ్చేసింది. ఇది ఓకే ఫైన్. మీకు ఈ రెఫరెన్స్ నెంబర్ కూడా తెలవనప్పుడు మనం ఎలా, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ తెలియదు, రెఫరెన్స్ నెంబర్ తెలియదు, ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో సర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎపిక్ కార్డ్ నెంబర్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ స్టేట్ ఎంచుకోండి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సర్చ్ కొడితే మీకు ఏంటంటే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీ కార్డు ఉంటేనేమో డీటెయిల్స్ వస్తాయి, లేదంటే మీకు అప్రూవ్ అని కావాలి, లేదా అప్రూవ్ అన్న కాకపోయి ఉండాలి, లేకపోతే మీ కార్డు ఇంకా మీరు ఇష్యూ అన్న కాకపోయి ఉండాలి. ఈ సర్చ్ బై డీటెయిల్స్ ఇది ముఖ్యం, ఇది గుర్తుపెట్టుకోండి. సర్చ్ బై డీటెయిల్స్ అంటే మీ ఫస్ట్ నేమ్ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే అంటే కొత్త వాళ్ళు అయితేనేమో అప్లై చేసుకున్నప్పుడు, పాత వాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుంది. మీ అంటే మోస్ట్లీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రకారం కానీ మీ ఎస్ఎస్సి డాక్యుమెంట్ ప్రకారం అప్లై చేస్తాం కాబట్టి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫాదర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ మీన్స్ రిలేటివ్స్ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ ఉంటారు కదా వాళ్ళది, ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏజ్, తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ ఇవి ఎంచుకొని, డిస్ట్రిక్ట్ ఎంచుకొని, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎంచుకొని ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే సర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది. అంటే కింద కనిపించినప్పుడు మాత్రం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అది కింద మీకు వచ్చిందంటే మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ రాలేదంటే మీ కార్డు అన్నా లేదు అని అర్థమని చేసుకోవాలి మనం. అలాగే మొబైల్ నెంబర్ మీరంటే మీకు కొత్త కార్డు కోసం అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే వ్యాలిడేట్ అయిపోతుంది. వ్యాలిడేట్ అయిపోయినాక మీకు ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మీరు మీ స్టేట్ ఎంచుకోండి, లాంగ్వేజ్ ఎంచుకోండి. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎంచుకోండి. స్టేట్ అయితే ఏదైతే స్టేట్ ఉంటుందో ఏపీ తెలంగాణ ఎంచుకొని మీ సర్చ్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు కింద మీకు కనిపిస్తుంది. కనిపించకపోతే మీకు కార్డ్ లేదు అని అర్థం. సో ఇట్లా 3 వేస్లో మీ కార్డ్ నెంబర్ తెలుసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ చెప్పాను,
కొత్త కార్డు అప్లై చేసుకున్నాక అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా కూడా చెప్పాను. సో ఇట్లా మీరైతే మీ ఓటర్ ఐడి కార్డు గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చాలా ముఖ్యం అంటే మనకు చెప్పాను కదా ఇంకొక 15 డేస్లో మనకు ఒక ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో అందుకని దయచేసి మీకు సాధ్యమైనంత త్వరగా ఈ వీడియోని అయితే వైరల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మనకి త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఇలాంటి టిప్స్ తెలియక ఇబ్బంది అయితే పడుతున్నారు. సో మీరు ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.